జీవిస్తూ ఉన్నాం. నేను కూడా ఒకసారి ఈ లోకంలో ఇష్టానుసారంగా మరి తాగుడు ఎంతో మరి భయంకరమైన లోక మరి దురు అలవాటులలో నేను ఉన్నాను. అలా ఉన్నప్పుడు ఎవరు కూడా ఆదరించే వాళ్ళు లేరు, బాగు చేసేవాళ్ళు లేరు, ఎవరు కూడా మాకు మరి మంచి మాటలు చెప్పేవారు లేరు. ఆ సమయంలో దేవుని యొక్క మరి దాసులు ప్రియులు ఈ రీతిగా సంఘము దేవుని బిడ్డలు ఎంతో ప్రయాసపడి రీతిగా మరి పత్రికలు పంచుతూ వచ్చారు, రీతిగా మైకులో మాటలు చెప్తూ వచ్చారు. ఆ మాటల ప్రకారంగా విశ్వాసం ఉంచి ఆ పత్రికను చదివినప్పుడు దేవుడు నిజంగా నా మనోనేత్రాలను వెలిగించి నా యొక్క పాప జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడు. ఆ రీతిగా విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు ద్వారా రక్షింపబడుతూ వచ్చాం. ఎంతో భయంకరమైన జీవితంలో నుంచి ఎవరూ రక్షించలేరు, ఎవరూ కాపాడలేరు. అందుకే మానవుడు నశించిపోతున్నాడు గనక నశించిన దాన్ని వెతికి రక్షించటకై మనిషి కుమారుడి లోకానికి వచ్చానని దేవుని యొక్క సత్యమైన వాక్య భాగంలో కనబడతా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ నేడు రక్షకుడు మీ కొరకై పుట్టి ఉన్నాడు అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. అయితే అపోస్తల కార్యము 17వ అధ్యాయము 30వ వచనములో ఆ అజ్ఞాన కాలములో దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందాలని దేవుడు మనుషులకు ఆజ్ఞ ఇచ్చినాడు. ప్రియులారా, ఎల్లకి దిగేది లేదు, ఎల్లకి ఎక్కేది లేదు. ఏంటి అంటే నీ యొక్క దుర్మనసు మార్చుకోవటమే, సృష్టికర్త ఎవరో తెలుసుకోవటమే, ఆ సృష్టికర్త ఎవరో అని తెలుసుకోవటమే. అందుకే ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపము వల్ల వచ్చే జీతము మరణము అని దేవుని వాక్యము తెలియజేస్తా ఉంది. అందుకొరకే ఆ వాక్యాన్ని ఇలాగునే నేను కూడా వింటూ రక్షింపబడుతూ వచ్చాను. ఇప్పుడు నా కుటుంబంలో నా జీవితంలో ఎంతో గొప్ప నెమ్మది, ఎంతో మంచి ప్రశాంతత దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు. అందుకొరకై దేవాది దేవుడు ఈ లోకంలో నశించిపోతున్న మానవుల కొరకై ఆయన జన్మిస్తూ వచ్చినాడు. సర్వ పాప పరిహారము రక్తపోతి అవసరం పుణ్యదాని బలియాగముగా దేవుడి లోకానికి వచ్చి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో సత్యమేదో అసత్యమేదో తెలుసుకొని మనము నడవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఎవరు కూడా గుడ్డిగా వెళ్లాల్సిన అవసరం లేదు. అయ్యా, దేవుని వాక్యము ఈ రీతిగా నా జీవితాన్ని మారుసింది గనుక, నా జీవితానికి నెమ్మదిచ్చింది గనుక, నా జీవితానికి ఎంతో మరి ఆశ్రయముగా ఉంటూ దేవుడు నడిపిస్తా వచ్చాడు.